ఈ మాటలు ఒక్కసారి వింటే చాలు, మీ జీవితంలో మీరు కోల్పోయిన ధైర్యం, బలం అన్నీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీరు ఏం చేసినా సరే సమర్థించేవారు స్వార్థపరులు, తప్పును తెలియజేసేవారే శ్రేయోభిలాషులు, మంచి చెడులను తెలియజేసేవారే కదా అసలు శిశులైన మన నిజమైన స్నేహితులు. నోటికి ఏదొస్తే అది మాట్లాడే వాళ్ళతో నువ్వు వీలైనంత దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఎన్నేళ్ల బంధాన్ని అయినా సరే ఒకే ఒక్క మాటతో తెంచేయగలరు, తుంచేయగలరు. జాగ్రత్త. అన్నీ తెలిసినా ఏమీ తెలియని వాడిలా ఉండాలి. కొండంత తెలిసినా రవ్వంత తెలిసిన వాడిలా ఉండాలి. శక్తిమంతుడిగా ఉన్నా శక్తిహీనుడిగా నటించాలి. తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా నేర్చుకోవాలి. ఇతరులకి చెప్పాలనే శ్రద్ధ కంటే తాను నేర్చుకోవాలనే శ్రద్ధ ఎక్కువగా ఉండాలి. అప్పుడే కదా నువ్వు శాంతిగా ప్రశాంతంగా బ్రతకగలవు. అలానే పరమశాంతిలో నువ్వు నిలవగలవు అని తెలుసుకో. నువ్వు ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది. ఓపిక చాలా విలువైనది. అది ఎంత ఉంటే జీవితంలో నువ్వు అంత ఎక్కువ నేర్చుకుంటావు. 100 మంది 100 రకాలుగా చెబుతారు. అన్నీ పట్టించుకొని నీకున్న ప్రశాంతతను కోల్పోకు. నీ అంతరాత్మ ఏది చెబితే అది చెయ్యి. ఎందుకంటే అది ఎప్పుడు కూడా నిన్ను పొరపాటున కూడా మోసం చేయదు. మిగతా అందరూ నిన్ను మోసం చేస్తారు. ఎదుటి వారిలా బ్రతికేంత ధనం నా దగ్గర లేకపోవచ్చు, కానీ నాలా నేను బ్రతికేంత ధైర్యం నాలో ఉంది అని నీకు నువ్వు గర్వంగా చెప్పుకో. నిద్రలో కనే కలలు ఎప్పుడూ నిజం కావు. ఏ కల కోసమైతే నువ్వు నీ నిద్రను కూడా వదులుకుంటావో అవి తప్పకుండా నిజమవుతాయి. సంతోషమైన, బాధైన, సుఖమైన, దుఃఖమైన, కష్టమైన, నష్టమైన, ఇలా ఏదైనా సరే పంచుకోగలిగిన వ్యక్తి మాత్రమే కదా బెస్ట్ ఫ్రెండ్ అవుతారు. అవునా? ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకూడదు, ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు. ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలియదు కదా. ఈ లోకంలో మంచి అనేది మంచు లాంటిది, రోజు రోజుకి కరిగిపోతుంది. చెడు అనేది చెత్త లాంటిది, అది రోజు రోజుకి పెరిగిపోతుంది, అలానే పేరుకుపోతుంది కూడా. సంపదలు అన్నది ఇక్కడ ముఖ్యం కాదు. అర్థం చేసుకునే తోడు నీకు ఉందా లేదా అన్నదే ముఖ్యం. అది స్నేహమైనా, ప్రేమైనా, జీవిత భాగస్వామి అయినా సరే. నవ్వించే 100 మంది ఫ్రెండ్స్ లేకపోయినా పర్వాలేదు, కానీ కన్నీళ్లు తుడిచే ఒకే ఒక్క స్నేహితుడు మనతో ఉంటే చాలు. ఇంకేం కావాలి? మంచి కోసం మనిషి మారాలి, కానీ అవకాశం కోసం మనిషి తన రంగులు మార్చకూడదు. బంధం అంటే అవసరానికి వాడుకొని వదిలేయడం కాదు. బంధం ఎప్పుడూ కూడా నేనున్నాననే ధైర్యం ఇవ్వాలి. నీకు నచ్చినప్పుడు మాట్లాడడం కాదు, సమయం ఉన్నా లేకపోయినా సరే సమయం కల్పించుకుని మాట్లాడాలి. అదే బంధం. మనం కోరే బంధం కంటే మనల్ని కోరి వచ్చే బంధం గొప్పది. ఏ బంధమైనా అవసరంతో కాకుండా ఆప్యాయతతో ముడివేస్తేనే అది జీవితాంతం సంతోషంగా ఉంటుంది. లేదంటే ఆ బంధం కూడా నిన్ను బాధిస్తూ ఉంటుంది అని మర్చిపోవద్దు. నీ మీద నీకున్న నమ్మకమే కదా నిన్ను జీవితంలో అత్యంత ఎత్తులో నిలబడేలా చేస్తుంది. అందరి మేలు కోరేవాడికి ఖచ్చితంగా అంతా మంచే జరుగుతుంది. కాకపోతే ఆలస్యం అవుతుంది అంతే. పక్కవాడు బాగుపడితే చూసి ఓర్చుకోలేని వాడికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. అది కూడా ఆలస్యమే. ఆలస్యం ఎందుకో తెలుసా? ఆలస్యం అనేది దేవుడు మంచోడికి సహనానికి పెట్టే పరీక్ష. చెడ్డోడు మంచిగా మారడానికి ఇచ్చే ఒక గొప్ప అవకాశం. దాన్ని ఖచ్చితంగా నువ్వు ఉపయోగించుకో. అసలు దుర్వినియోగం చేయకు. ఉపయోగించుకుంటే జీవితం బ్రహ్మాండంగా మారుతుంది. గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా సరే అతి చనువు, అతి ప్రేమ, అతి నమ్మకం ఎవ్వరి మీద ఎక్కడా పెట్టుకోకు. ఎందుకంటే ఈ కాలంలో ఎవరి స్వార్థం వాళ్ళది, ఎవరి జీవితం వాళ్ళది. అలాంటి వాళ్ళ మీద నువ్వు ఎక్కువ చనువు, ప్రేమ ఇవి పెట్టుకోవడం వల్ల తరువాత బాధపడేది ఎవరు? నువ్వే కదా. ఎవరి జీవితం నాశనం అయ్యేది చెప్పు? నీదే కదా. నువ్వు అసలు ప్రశాంతంగా ఉండగలవా? ఆలోచించు, వరకు నీకు సమాధానం అనేది తెలుస్తుంది. బంధం అంటే ఎప్పుడు కూడా ఒక అద్దంలా ఉండాలి, లేదా మన నీడలా ఉండాలి. ఎందుకంటే అద్దం అబద్ధం చెప్పదు, అలానే నీడ మనల్ని వదిలి వెళ్ళదు. అలా అబద్ధం చెబుతూ వదిలి వెళ్తే అది బంధం ఎలా అవుతుంది చెప్పు? నిజమే కదా. జీవితంలో ఆశ, ఇష్టం, అవసరం అనేవి మనిషికి ముఖ్యమైన ఆయుధాలు.
ఆశ అనేది మనిషిని బ్రతికిస్తుంది. ఇష్టం అనేది మనిషిని ఏదైనా చేయనిస్తుంది. అవసరం మనిషికి ఎన్నో నేర్పుతుంది అని గుర్తుపెట్టుకో. ప్రాణం పోయినా సరే ఈ ముగ్గురిని మాత్రం నీ దగ్గరకు రానివ్వకు. నీకు విలువ ఇవ్వని వారిని, అలానే నిన్ను చూసి ఈర్ష్యపడే వారిని, నిన్ను అర్థం చేసుకోకుండా నీ గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని నీ దగ్గరికి అస్సలు రానివ్వకు. ఒకవేళ రానిచ్చావా నీ జీవితమే సర్వనాశనమైపోతుంది అని గుర్తుపెట్టుకో. ఇలా నీ దగ్గర ఒకలా, నీ వెనక ఒకలా మాట్లాడేవారికి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నీకు విలువ ఇవ్వని వారికి నువ్వు దూరంగా ఉండటమే కదా మంచిది. నిన్ను చూసి ఈర్ష్యపడేవారిని కూడా నువ్వు ఎంత దూరం పెడితే నువ్వు అంత సంతోషంగా, ఆనందంగా, గొప్పగా జీవించగలవు. గుర్తుపెట్టుకో, నువ్వు ఇక్కడ పుట్టడం గొప్ప కాదు, బ్రతకడం గొప్ప. ముంచి బ్రతకడం గొప్ప కాదు, మంచిని పంచి బ్రతకడం అనేది గొప్ప. నీకు నువ్వే గొప్ప అని చెప్పి డప్పు కొట్టుకోకు. నీ గురించి నలుగురు గొప్పగా చెప్పుకుంటేనే నువ్వు గొప్ప అని తెలుసుకో. ఒకరిని బాధ పెట్టి మనం ఆనందపడడం జీవితం కాదు. మనం బాధలో ఉన్నా ఇంకొకరికి ఆనందం పంచడమే కదా నిజమైన జీవితం అంటే. నీలో మంచితనం ఎంత ఉంటుందో భగవంతుని మనసులో నీ స్థానం కూడా అంతే మంచిగా ఉంటుంది అని తెలుసుకో. మర్చిపోకు, దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి దానికి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది అని మర్చిపోకు. ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ అనుభవం అనేది సులువుగా రాదు, అది అనుభవిస్తే తప్ప. ఈ లోకంలో నీకు ఎవ్వరూ తోడు లేకపోయినా దేవుడు ఎప్పుడూ తోడుంటాడు. భయపడకు. ప్రతి క్షణం నిన్ను చూస్తూ ఆయన రెక్కల నీడలో నిన్ను సురక్షితంగా, భద్రంగా కాపాడుతాడు. అర్థమవుతుందా? తినడానికి తిండి లేని స్థాయి నుంచి తినడానికి సమయం లేని స్థాయికి నువ్వు వెళ్ళడం కాదు విజయం అంటే. మనం తింటూ నలుగురికి పెట్టే స్థాయికి ఎదగడమే అసలు సిసలైన విజయం అంటే అదే. ఓపిక చాలా విలువైనది. అది ఎంత ఉంటే జీవితంలో నువ్వు అంత నేర్చుకుంటావు. నీకు కొన్ని క్షణాల్లోనే సంతోషం, క్షణాల్లో బాధ. అందమైన లోకం అర్థం కాని జీవితం కదా. ఒకరి జీవితం గురించి చులకనగా మాట్లాడుకు. ముందు నీ జీవితం గురించి నువ్వు ఆలోచించుకు. బ్రతికినంతకాలం బాగుపడతావు. చిన్న విత్తనం మొలకెత్తి పెద్ద చెట్టుగా మారేలోగా ఎన్నో అడ్డంకులు, అవాంతరాలు. మొదట విత్తనం మట్టిలో ఉండగానే చీమలు, పురుగులు తినేయాలని చూస్తాయి. అది అన్నిటినీ తప్పించుకొని మొలకెత్తుతుంటే పక్షులు దాన్ని పసిగట్టి పొడుస్తూ తినాలని చూస్తాయి. ఆ తరువాత అది పెరుగుతూ ఉంటే పశువులు దాని పని పట్టబోతాయి. అయినా అది ఎదిగి పెద్ద వృక్షంగా మారింది అంటే ఇంతకాలం దాని ఎదుగుదలకు అడ్డంకిగా ఉన్న జీవులన్నీ దాని నీడలోనే కదా తలదాచుకుంటాయి. మనిషి ఎదుగుదల కూడా సరిగ్గా అలాంటిదే అని తెలుసుకో. నిజమే కదా, నువ్వు వెళ్ళే దారిలో ఎన్నో నీకు అడ్డు రావచ్చు. వాటన్నిటిని తప్పించుకొని ముందుకు వెళ్తేనే కదా జీవితం నీ వశమవుతుంది. మనిషితో ఏర్పడిన బంధం మనసు మారే వరకు ఉంటుంది. మనసుతో ఏర్పడిన బంధం నువ్వు మట్టిలో కలిసేంత వరకు అలానే శాశ్వతంగా ఉంటుంది. సంకల్ప శక్తి అన్ని శక్తుల కన్నా బలమైనది. అది సాక్షాత్ భగవత్ స్వరూపమే. అందుకే ఆత్మ సంకల్పాన్ని మించిన ఆయుధమే లేదు కదా. ధనవంతుడు సముద్రం లాంటివాడు, ఒక్కరి దాహం కూడా తీర్చలేడు. గుణవంతుడు బావి లాంటాడు, ఊర్లో అందరి దాహం తీరుస్తాడు. ఇక్కడ ధనం కంటే గుణం గొప్పది, విలువైనది కూడా. 100 అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం నువ్వు చేయడం కంటే ఒకే ఒక్క నిజం చెప్పి నన్ను క్షమించు అని అడగడం చాలా ఉత్తమమైన పని. ఇతరుల భావాలతో ఎప్పుడూ ఆటలాడకు. అలా చేయడం వల్ల నువ్వు ఆడిన ఆటలోనే గెలవవచ్చు, కానీ ఒక మంచి వ్యక్తిని నువ్వు జీవితాంతం కోల్పోతావు అని తెలుసుకో. మంచి మనసున్న వాడికి భగవంతుడు 100 కష్టాలు కల్పించినా అంతకు రెట్టింపు సంతోషాలను ఖచ్చితంగా తాను అనుగ్రహించే తీరుతాడు. దేవుడు ఎవరిని ఊరికే నీకు పరిచయం చేయడు. అలా చేశాడు అంటే దాని వెనుక ఖచ్చితంగా ఏదో ఒక కారణం దాగి ఉంటుంది. ఆనకట్టతో ప్రవాహాన్ని ఆపవచ్చు, కానీ డబ్బు కట్టలతో ఆయువుని ఆపలేం కదా. ఎంత ధనం ఉంటే అంత ధైర్యం అనే కాలం పోయి ఎంత ధైర్యం ఉంటే అంత ఆయువు, అంత ఆరోగ్యం అనేది రుజువైంది కదా. మన మనోధైర్యమే
మన మందు అని తెలుసుకో. ఒక బంధాన్ని నాది అని మనస్ఫూర్తిగా స్వీకరించిన తరువాత ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ బంధాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దు. అది స్నేహమైనా నీ బంధమైనా సరే గుర్తుపెట్టుకో. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.